హాయ్ గైస్, మీకైతే ఇక్కడ కొత్త వంటకాన్ని అయితే చూపిస్తాను. ఎండిన మటన్ అయితే తీసుకున్నాను. ఈ మటన్ అయితే మనము హాట్ వాటర్లోనే ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ నానిన తర్వాత మటన్ని మనం ఫ్రెష్ వాటర్తోని 3-4 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఈలోపు నేను ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను. ఇంకా ఆనియన్స్ని అయితే ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి ఫస్ట్. తర్వాత అందులోనే మనం మటన్ని వేసుకోవాలి. మటన్ కూడా స్మెల్ పోయేంత వరకు ఒక 3-2 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే కలుపుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఇందులోనే కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. టమాటోలో కూడా మనము సాల్ట్, పొడుగ్గా కట్ చేసుకున్న మిర్చి వేసుకొని ఉడికించుకోవాలి. ఇంకా ఇందులో ఉడికిన తర్వాత మనము ఇందులో కారం, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కర్రీ ఇలా దగ్గర అయిపోయిన తర్వాత కొంచెం మనం ఇందులో వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. ఇక్కడ నేనైతే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. జొన్న రొట్టెలతో చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర పిండి లేక నేనైతే చపాతీ పిండితో చేశాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్.